ఏంట్రా భూమా ఇలా వచ్చావు? ఏంద్రో మీదకు వస్తున్నావు? ఈ విషయం జమీందార్ గారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? తెలుసు విజయమ్మ, దగ్గరకు వస్తే దూర బ్రతకనివ్వడు. దూరం ఉంటే నేను బ్రతకలేను. సత్య, మా భూమాగాడిని ఏమన్నా చూసావా? లేదు పెద్దయ్యా, చూడలేదు. ఏడకు పోయినాడు ఏడు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. శవాన్ని ఎవరు చూశారు ముందు? నేనేనయ్యా. అమ్మగారు పెళ్లికెళ్ళారు, జమీందార్ గారు పార్టీకెళ్ళారు, డబ్బులు నగలు కొట్టేద్దామని ప్రయత్నించావు. ఆ పిల్ల చూసేసింది, అరిచి అందరికి చెప్పేస్తదేమో అని భయపడి గొంతు కోసి చంపేశావు. లేదయ్యా, వెంకటేశ్వర మీద ఒట్టు, నేను అమ్మాయి గారిని చంపలేదయ్యా. ఇది హత్య జరిగిన గదిలో దొరికిందయ్యా. అయ్యా, అది చెప్పు చెప్పు. భూమాదయ్యా. భూమా ఎవడు? రమణ కొడుకయ్యా. నా కొడుకు అట్టాంటోడు కాదయ్యా. వాడు చిన్నప్పటి నుంచి అమ్మాయి గారిని చాలా ప్రేమగా సాగేటోడయ్యా. యజమాని దగ్గర ప్రేమ చూపించకూడదురా, గౌరవం చూపించాలి. పిల్ల మంచి కొబ్బరి ఉండలాగా దొరికింది, కొరికేద్దాం అనుకున్నాడు. పిల్ల ఎదురు తిరిగేసింది. తెల్లారితే జమీందార్ గారికి చెప్పేస్తదన్న భయంతో గొంతు కోసి చంపేశాడు. ఆ భూమాగాన్ని పట్టుకురండ్రా. అయ్యా, భూమా ఇంకా రాణి రాత్రి నుంచి కనిపించట్లేదయ్యా. రాణి ఎవరు? ఏంటి వంట మనిషి అయ్యా. ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి సార్. ఇలా రండి సార్. సార్ ఇక్కడ చూడండి సార్, రక్తం. దొరవారు, ఈ రక్త మరకలతో ఉన్న అంగి జమీందారు గారి గదిలో దొరికిందయ్యా. ఏంటి జమీందార్ గారిది? రాత్రి YMCAలో డాన్స్ షోకి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి బాగా ఆలస్యమైంది. తిన్నగా నా గదికెళ్ళి పడుకున్నా. అంతకు మించి నాకేం తెలియదు. కథలు చెప్పకండి సార్. భూమాగాడి తువాలు విజయ గదిలో దొరికిందంటే భూమాగాడు ఆ గదిలోకి వెళ్ళినట్టే. అదే టైంకి జమీందార్ గారు బయట నుంచి వచ్చారు. ఇద్దరు ఆ గదిలో సరసాలాడుకోవడం చూసి ఆవేశంతో కత్తి తీసి ఆ పిల్ల గొంతు కోసేశాడు. బెంబేలెత్తిపోయి భూమాగాడు పారిపోయాడు. ఇది జరిగిన కథ.
బ్రిటిష్ పోలీసులు అంటే ఏమనుకున్నారు? సాక్ష్యాలన్నీ స్టేషన్లో భద్రపరచు. అందరి స్టేట్మెంట్లు తీసుకున్నావా? జరగండి. ఏమైంది? అత్తయ్య, ఏమైంది అత్తయ్య? విజయమ్మ గారిని హత్య చేశారని జమీందార్ గారిని పోలీసులు తీసుకెళ్తున్నారమ్మా. హత్య? విజయాన్ని హత్య చేశారా? ఎవరో అమ్మాయి? ఈమె మీనాక్షి దేవి గారి మేనకోళ్ళు ఈ ఇంట్లోనే ఉంటున్నారు. గుడికెళ్ళి వస్తున్నట్టున్నారు. ఆ అమ్మాయి స్టేట్మెంట్ కూడా తీసుకో. అలాగే దొరవారు. రండమ్మ వెళ్దాం. సార్ సార్ నేను పట్ల వెంకటాచలాన్ని మాట్లాడతాను సార్. ఇక్కడ అందరినీ ఊచకోసుకొని చంపేస్తారు సార్. What's going over there? Sir, there is pirate attack, sir. What? 4 attacks in just 6 months? సార్ సార్ ప్లీజ్ సార్ ఎలాగైనా మమ్మల్ని అందరూ కాపాడండి సార్ ప్లీజ్ సార్. This naval base is 300 nautical miles away from there. I'm so sorry, but we can't help you. Sir, devil is on that ship. Fortunate for us, and unfortunate for them. मांग्या रेते कापा धीमान लुथाय कर्म मात का कुल्ल के जाले दीप्तेला हरना निन्ना पे ఇక్కడున్న ప్రతి ఓడు ఒంటి చేత్తో సొరచేపను చంపినోడేనంట సార్. సముద్రమే ఆడు సామ్రాజ్యం అంట సార్. మరంత టాలెంట్ ఉన్నప్పుడు సొరచేపలు పట్టుకొని బతికేవచ్చు కచ్చాలం. ఈ చోరీలంతా ఎందుకు చెప్పు? వాణ్ణి లొంగిపోమని చెప్పు, లేదంటే
ఏ సముద్రం అయితే వాడు సామ్రాజ్యం అనుకుంటున్నాడో అదే వాడికి సమాధైపోద్ది. థ్యాంక్ యూ సార్. బర్మా పోస్టింగ్ క్యాన్సిల్ చేసి ఉన్న పలంగా హెడ్ క్వార్టర్స్ కి రిపోర్ట్ చేయమన్నారు. ఎనీథింగ్ ఇంపార్టెంట్ సార్? Well, we have a new assignment for you. Here. Devil, సార్. Sir. take seat. థ్యాంక్ యూ సార్. నువ్వు రసపాడు వెళ్ళి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు. సీక్రెట్ సర్వీస్ కి మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కి సంబంధం ఏంటి సార్? ఎస్ఐ మత్తయ్యను మాట్లాడుతున్నాను. ఎస్ సార్. విజయ మర్డర్ కేసుని పరిశోధించడానికి మద్రాస్ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడు. సార్. కేసు ఇన్వెస్టిగేషన్ లో అతనికి కోఆపరేట్ చేయి. ఎస్ సార్. గుడిసెల మత్తయ్య రిపోర్టింగ్ సార్. సార్, ఎదురుగున్న ట్రావెలర్స్ బంగ్లాలోని మీ బస్సు ఏర్పాటు చేసాం. ఇటండి. నువ్వు తయారు చేసిన రిపోర్ట్ చదివాను మత్తయ్య. సార్. హత్య చేసింది ఎవరో 6 గంటలు పట్టేశావు సుమా. సార్, మామూలు పందనం కాదు నీది. Good. రమణ, ఆ పెద్ద దొరగారు వచ్చారు. సొంటి కాఫీతే. మత్తయ్య సార్. మీనాక్షి దేవి గారిని కలవచ్చా? అయ్యో భలే మరి 2 నిమిషాలు పిలుచుకొస్తాను సార్. అయ్యా కాఫీ. ఈ ఇంట్లోకి రావడానికి అదొకటేనా దారి? ఇది సింహద్వారం అయ్యా. ఆ పక్కన ఉత్తర ద్వారం ఒకటి ఉంది. వెనక ద్వారం మాత్రం ఎప్పుడు మూసేసే ఉంటుందయ్యా. ఏ ఆ ద్వారం తెరిస్తే ఇంటికి ఇష్టమని ఎవరో సాములోరు చెప్పారంట. అందుకని పెద్ద రాణిగారి హయాంలోనే మూసేశారయ్యా. పూజలో ఉన్నారట, వచ్చేస్తా అన్నారు. మిమ్మల్ని దర్బార్ హాల్లో కూర్చోమని చెప్పారు. ప్లీజ్ ప్లీజ్ ఆఫ్టర్ యూ. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. రండి సార్, రండి. ఇటు సార్. హత్యకు ఉపయోగించిన కత్తి ఈ వరలోనే దొరికింది సార్. సాక్ష్యం కింద దాఖలు చేసి స్టేషన్ లో భద్రపరిచాను. అవును మత్తయ్య. సార్, కత్తి మీద వేలిముద్రలు దొరికాయా? దొరికాయి సార్. ఎవరివి? జమీందార్ గారివి. కుడి చేతివా ఎడం చేతివా? కుడి చేతివే, రైట్ హ్యాండ్. రక్తం కత్తి లోపల భాగంలో అంటుకుందా బయట భాగానికి అంటుకుందా?
లోపల భాగానికి సార్. శాస్త్రి సార్ ఆ రెడ్ పెన్ అందుకో. కుడి చేత్తో కత్తినిలా విసిరితే రక్తం ఎటువైపు అంటుకోవాలి? బయట వైపు సార్. రక్తం కత్తి లోపల భాగానికి అంటుకుందంటే వేటు ఇలా పడిందన్నమాట, అంతే కదా? అవును సార్. వేటు ఇలా పడితే ఘాటు ఎడం వైపు ఉండాలిగా. మరి శవానికి తీసిన ఫోటోలో ఘాటు కుడివైపు ఉంది. కరెక్టే సార్. అంటే వాడు కుడి చేతిని వాడలేదు, వేటు ఎడం చేత్తో పడిందన్నమాట. మరి కత్తి మీద జమీందారి గారి కుడి చేతి వేలి ముద్రలు ఎలా దొరికాయి? చెప్తే అర్థం చేసుకోవడానికి అరగంట పట్టింది. ఈ తర్కం మీకు ఎలా అర్థమైంది సార్? సముద్ర తీరం నుంచి వచ్చిన ఒక పిండారి దళం నందికోన అటవీ ప్రాంతంలో పొంచి ఉందని సమాచారం. హత్యలకు దోపిడీలకు పాల్పడుతుంది ముఠా. కావున అటువైపు ఎవరూ ప్రయాణించవద్దని పోలీసు వారి ఘాటు హెచ్చరిక. ఈ కేసు సంగతి నేను చూసుకుంటాను మత్తయ్య, ఆ పిండారుల సంగతి మీరు చూసుకోండి. యు మే గో నౌ. Yes, sir. అంటే హత్య చేసిన జమీందార్ గారు కాదంటారా సార్? ఇప్పటి వరకు ఆయన మీద అసహ్యం ఉండేది. ఇప్పుడు తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది సార్. చూడయ్య శాస్త్రి, సార్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో జాలి దయ లాంటి రాగద్వేషాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గెట్టింగ్ ఎమోషనల్ ఇన్వాల్వ్డ్ ఇస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ ఇన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అన్నాడే క్యానియన్ జోయల్. ఏమైంది సార్? ఆ అమ్మాయి ఎవరు శాస్త్రి? పేరు నైషిత సార్. మీనాక్షి దేవి గారు మేనకోళ్ళు. పాపం అమ్మ నాన్న లేదు సార్. నైషద అంటే ఏంటి? పోయిట్రీ సార్, కవిత్వం. కవిత్వంలో ఉన్న అక్షరాల వంపులన్నీ ఆ అమ్మాయి ఒంట్లోనే ఉన్నట్టున్నాయి. ఒకసారి పరిశీలిద్దాం. సార్ అదేనయ్యా, పరిశోధిద్దాం. ఇన్వెస్టిగేషన్ కాసేపు నా గుండెల్లో దోమసాడాలు పరిగెట్టాయి. నైషిత గారు ఈవిడ కూడా వెళ్ళిపోయింది సార్. నేను ఈ కేసుని సాల్వ్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్. ఇప్పుడే మా శాస్త్రి చెప్పాడు మీరు లండన్లో చదువుకున్నారని. నేను మీలాగా స్కాట్లాండ్ యార్డ్లో. ఓ, టేక్ యూ సీట్. ఎందుకు పిలిచారు? ఏం లేదు నైషద్ గారు, జస్ట్ అ స్మాల్ ఎంక్వైరీ. పెళ్ళైందా? లేదు. మరి ప్రేమ వ్యవహారాల లాంటివి? ఆ వివరాలు మీకెందుకు? సరిపోయింది. పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. లేదు. జీవితంలో ఇలాంటి వాడే భర్తగా రావాలని స్పష్టమైన అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా? పోలీస్ కాకుండా ఉంటే చాలు. ఇక్కడ పుట్టి ఈ గాలి పీల్చి ఈ నీళ్లు తాగి తెల్లోడి కూడికం చేసేవాళ్ళంటే నాకు అసహ్యం. మే ఐ లీవ్ నౌ? హత్య జరిగిన గది ఇదే సార్. ఎవరు శాస్త్రి? పట్వారీ గారు సార్, మన జమీందార్ గారి బిజినెస్ పార్ట్నరు, మంచి ఫ్రెండ్ కూడా. ఆ పక్కనే ఉన్న ఫేర్ లేడీ ఎవరు? పట్వారీ గారి భార్య సార్, పేరు రోజీ. మంచి డాన్సరు. ఆవిడ డాన్స్ అంటే నాకు ఇష్టమే. నాకు సిగ్గేస్తుంది. నువ్వు వెళ్ళి నేను పట్వారిని కలవాలన్నానని చెప్పు. నేను వెళ్ళి మీనాక్షి దేవి గారిని కలిసి వస్తాను. ఈ సంస్థానాన్ని పాలించటం మా అధికారం అని మేమెప్పుడూ అనుకోలేదు. బాధ్యతని అనుకున్నాం. ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెట్టాం, అవసరం అన్న వాళ్ళకి సాయం చేశాం. ఎప్పుడో ఎవరిని ఏది అడగని మేము మిమ్మల్ని అర్థిస్తున్నాం.
నా కూతుర్ని చంపిన హంతకుణ్ణి కనిపెట్టి శిక్ష పడేలా చెయ్యండి. మాటిస్తున్నానమ్మా. ఈ కేసు గురించి నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ మత్తయ్య స్టేట్మెంట్లో రాసిచ్చాను. వెళ్ళి చదువుకోండి. అరే విజయ రూమ్ శాస్త్రి, వ్యూ బాగుంది. దీంట్లో నుంచి చూస్తుంటే ఇంకా బాగుంది శాస్త్రి. ఇది ఆగదిని చూడటానికే కదా సార్? అది స్టార్ గేజింగ్ కోసం. స్టార్ గేజింగ్ నా హాబీ. ఇప్పుడు ఈ స్టార్ గేజింగ్ అంటే చుక్కల్ని చూడటమే కదా? చుక్కలు చూడటం నీ హాబీ అయితే చూపించటం నా హాబీ. చూపిస్తాను, తప్పకుండా చూపిస్తాను. బయలుదేరుతావా శాస్త్రి? సార్. అరే మన రోజీ గారు శాస్త్రి. హలో మేడం. వాట్ ఎ గ్రేట్ డాన్సర్ యు ఆర్. A great fan of yours. Can I have your autograph? Sure. శాస్త్రి. సార్. Thank you. ఏమిటి సార్, ఇవాళ జరిగిన ఇన్వెస్టిగేషన్ మీద రిపోర్ట్ రాస్తున్నారా ఏమిటి? ఫుల్ మూను నైటట. అవును సార్. జాసమిన్ను వైటట. మూను కన్న మల్లె కన్న చెల్లినగుమోమే బ్రైటట. ఇదేం రిపోర్ట్ సార్? నైషత మీద పోయిటరీ రాశాను శాస్త్రి. అయినా పోయిటరీ మీదే పోయిటరీ రాయడం పోయిటిక్ గా లేదు. గెటింగ్ ఎమోషనల్లీ ఇన్వాల్వ్డ్ ఇస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ ఇన్ ద క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అని వాడు ఎవడో అన్నాడన్నారు. తలక మాసంలో 100 అంటారు శాస్త్రి. అవన్నీ పట్టించుకుంటావా ఏంటి? అది కాదు సార్, మనం వచ్చిందేమో మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కి, మధ్యలో ఈ ప్రేమ ప్రణయం ఏంటి సార్? అయినా మీరు ఒప్పుడు సొప్పుడు పరిశీలిద్దాం అన్నప్పుడే అనుకున్నాను చూడండి, మీ మనసులో ఏదో దురుద్దేశం ఉందని. ఏమైంది సార్? ఎవరో ఎవరికో సిగ్నల్ ఇస్తున్నారు శాస్త్రి. అది నైషిత గారు కాదు సార్. సార్, ఎవడో ముసుగు మనిషి సార్, పిల్లల్ని ఎత్తిపోయేవాళ్ళ ఉన్నాడు. సైద్ధాంతిక పరంగా 2 పోరాటాలు చేస్తున్నాం. ఒకటి, బ్రిటిష్ వలస పాలకులతో సామ్రాజ్యవాదులతో చేస్తున్న స్వతంత్ర పోరాటం. రెండోది, హిట్లర్ లాంటి వాళ్లతో చేతులు కలిపి దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని ప్రయత్నిస్తున్న ఈ దేశపు ఫ్యాసిస్టులతో చేస్తున్న అంతర్గత యుద్ధం. ఫ్యాసిస్టులతో కలిసి ఈ తుపాకీ గొట్టం ద్వారా సంపాదించే స్వాతంత్ర్యం ఎక్కువ కాలం నిలబడదు. శాంతి, అహింస ఇవే ఈ దేశ స్వతంత్రానికి, భవిష్యత్తుకి పునాది కావాలి.
సుడిగుండు మొత్తం వచ్చేసింది. వేరే వేరే వృత్తుల్లో, ఉద్యోగాల్లో, సంస్థల్లో ఉంటూ అజ్ఞాతంగా చేసిన పోరాటం చాలు. ఈ ఆయుధాలు ఎవరికి చేర్చాలో వారికి చేర్చండి. జరగబోయేది యుద్ధం. అందరినీ సిద్ధంగా ఉండమని చెప్పండి. సార్ ఉండవే శాస్త్రి, నిన్న కనిపించిన అందాలేవైనా కనిపిస్తాయేమో అని చూస్తున్నాను. అందాలా? ఆధారాలు అయి ఉంటాయి. సార్ సార్ ఉండవే శాస్త్రి. ఏంటి తలుపు సందులోంచి చూస్తున్నారు? పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. ఒకవేళ నేను లోపల బట్టలు మార్చుకుంటుంటే? బట్టలు మార్చుకుంటే ఎందుకు చూస్తామండి? కళ్ళు మూసుకుంటాం కదా. బట్టలు మార్చుకుంటున్నాను అని తెలియాలంటే ముందు చూడాలిగా. అంటే ముందు చూసేసి తర్వాత మీ సంస్కారం గుర్తొచ్చి అప్పుడు కళ్ళు మూసుకుంటారన్నమాట. నేను వెళ్ళి రమణకి సొంటి కాఫీ చెప్పొస్తాను సార్. నేనొచ్చింది మిమ్మల్ని చూడటానికి కాదు, మీ గదిలో ఉన్న ఎడిసన్ బల్బ్ గురించి తెలుసుకుందామని. బై ద వే నైషద్ గారు, మీ గదిలో నిన్న రాత్రి 10-10:30 సమయంలో చాలా సార్లు లైట్ వెలిగారితేను. ఏమో, నేను 8 గంటలకే పడుకున్నాను. యా, కానీ అదే టైంలో ఓ వ్యక్తి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు సుమండి. బంగ్లా లోపలికి రావడం అంత సులువు కాదు. ఖచ్చితంగా. కానీ ఒకవేళ మీ ఇంట్లో ఉన్న వాళ్ళే ఎవరో ఆ వ్యక్తి కోసం తలుపు తెరిచిపెట్టారేమో. ఆ లైట్ని ఆర్పడం, వెలిగించడం ఆ వ్యక్తిని లోపలికి రమ్మనటానికి సంకేతమేమో. ఏమో. సార్ అయ్యా కాఫీ. చెట్టంత కొడుకు కనపడకుండా పోతే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను. నేను ఇలా చూస్తుంటే నా గుండె తడకపోతుంది రమణ. అంతా నా తర్వాతయ్యా. పాపం సార్. ఆ భూమాగాడెక్కడున్నాడో వీడికి తెలుసని నా అనుమానం. ముసలోడి మీద ఒక కన్నేసుంచు శాస్త్రి. కన్నేసి ఉంచాలా? నేను అనవసరంగా కన్నీళ్ళు పెట్టేసుకుంటాను. మీరు ఆలోచించేదానికి, చెప్పేదానికి, చేసేదానికి అసలు సంబంధమే ఉండదు సార్. మనసులోని భావన ముఖంలో కనిపించకూడదు. మెదడులోని ఆలోచన మాటల్లో బయటికి రాకూడదు. అది కూడా జార్లకుండా వలసిన మొదటి లక్షణం. బయలుదేరదా శాస్త్రి? సార్, రేపు నుంచి నేను కూడా చెప్పేదానికి, చేసేదానికి పొంతం లేకుండా ప్రయత్నిస్తాను సార్. ఏమంటారు? ఓ సిగరెట్ కాల్చుకున్నారా? ఈ వర్షంలో బాగుంటుంది. పోయమంటే చూడు శాస్త్రి. గోబర్ గ్యాస్ తో మండే పోయి దాంట్లో ఏముంది సార్? నీలం రంగులో ఉండాల్సిన మంట ఎరుపు రంగులో ఉంది. అంటే అది మీథేన్ గ్యాస్ తో మండట్లేదు, కార్బన్ తో మండుతుంది. ఇప్పుడు కార్బన్ తో మండితే కాఫీ కాగదా సార్? పని వాళ్ళని పిలిపించి ఆ గోబర్ డంపుని తెరిపించు. ఓకే సార్. కార్బన్ అంటే మనుషులు, జంతువులు, మొక్కలు, వీటి శరీరాలు శాస్త్రి. ఈ డంప్ లో ఖచ్చితంగా ఏదో శవం ఉంది. అమ్మగారు, మన వంట మనిషి రాని. ఆఫీసర్ గారు వెనక గుమ్మం తెరిచేస్తున్నారండి. బాబు, ఆ తలుపు తెరిస్తే అరిష్టం.
ఇంటి యజమానికి ప్రమాదం. తలుపు తెరవడము జరిగింది, జరగాల్సిన అరిష్టము జరిగింది. హంతకుడు ఈ ద్వారం నుంచి లోపలికి వచ్చాడు. విజయను హత్య చేసి వెళ్ళిపోయాడు. ఈ తలుపుకున్నది ఒకే తాళం చెవి, అది నా దగ్గరుంది. మరి ఈ రెండో తాళం ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఎవరో మైన ముద్ద మీద నమూనా తీసి మారుతాళాన్ని తయారు చేసి హంతకుడికిచ్చారు. ఈ ఊర్లో తాళాలు తయారు చేసే కమ్మరెవరు? దేవయ్య అండి. దేవయ్య వారం దినాలుగా ఇంటికి రాలేదయ్యా. యాడికి పోయినాడో తెలియదు. తెలిసిన వాళ్ళందరినీ అడిగి చూసినా ఇంట్లో బిడ్డలు బెంగ పెట్టుకున్నారయ్యా. ఆడి జాడ కనిపెట్టండి అయ్యా, మీ కాళ్ళు మొక్కుతా. దేవయ్య గంజాయి పిలుస్తాడా? అప్పుడప్పుడు పిలుస్తాడయ్యా. ఈ రకం గంజాయి ఎక్కడ దొరుకుద్దో కనుక్కో శాస్త్రి. ఇది అలవాటున్నాడు, ఖచ్చితంగా దీనికోసం అక్కడికి వస్తాడు. అలాగే సార్. సార్, రాణి ఏమో శవమై దొరికింది. ఆ బొమ్మగాడి జాడ దొరకట్లేదు. హత్య జరిగిన మరుసటి రోజు నుంచి దేవయ్య కనపట్లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సార్? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే మనం ఓ వ్యక్తిని కలవాలి శాస్త్రి. ఐఎమ్ సారీ, మీరు చేంజ్ చేసుకోండి. డోంట్ బి సారీ, లోపలికి రండి. మర్డర్ జరిగిన రోజు రాత్రి కూడా మీ షో ఇక్కడే జరిగిందనుకుంటాను. షోకి జమీందార్ గారు కూడా వచ్చారు కదా. ఆ రోజు రాత్రి మీ డాన్స్ షో తర్వాత ఏం జరిగింది? ప్యారీ, ఐ మీన్ మా హస్బెండ్ పట్వారీ ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు. హీ వాజ్ ట్రావెలింగ్ టు కాల్కటా. సో ఆఫ్టర్ దాట్ ఐ జస్ట్ వెంట్ హోమ్. కానీ మీ బట్లర్ చెప్పిన దాని ప్రకారం అయితే ఆ రోజు 10 గంటల సమయంలోనే పట్వారి ఇంటికి వచ్చేశారు. మీరు ఆయన వచ్చిన 2.5 గంటల తర్వాత వచ్చారు. సో పట్వారి కలకత్తాకు వెళ్ళలేదు. డాన్స్ షో తర్వాత మీరు తిన్నగా ఇంటికి వెళ్ళలేదు. ఆ సమయంలో మీరెక్కడున్నారు మేడం? పోనీ నేను చెప్పనా? జమీందార్ గారి తోట బంగ్లాలో ఆయన పడక గదిలో మంచం మీద దొరికింది. కొంపదీసి ఇది మీది కాదని చెప్పబోట్లేదు కదా? ఈ ఫోటోలో మీ చెవుకున్న లోలాకులను గమనించారా మేడం? సేమ్ టు సేమ్. Trust me, I got nothing to do with Vijay's murder. ఆ రోజు నా హస్బెండ్ని కలకత్తా పంపించి నేను జమీందార్ గారి తోట బంగ్లాకి వెళ్ళాను. అప్పుడు ఆయనకు ఒక కాల్ వచ్చింది. వెంటనే కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
హలో ఓకే థ్యాంక్ యూ సార్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ నుంచి కాల్ వచ్చింది సార్. ఆ రోజు జమీందార్ గారి తోట బంగ్లాకి కాల్ చేసింది పట్వారియే సార్. పద శాస్త్రి, ఓసారి పట్వారిని పలకరించొద్దాం. చెప్పాను కదా, చుక్కలు చూడటం నీకు హాబీ అయితే చూపించటం నాకు హాబీ అని. రోజీకి జమీందారికి మధ్య ఉన్న సంబంధం గురించి నాకు తెలుసు. హత్య జరిగిన రోజు రాత్రి జమీందారి గారి తోట బంగ్లాకి నువ్వెందుకు ఫోన్ చేశావు? ఆ రోజు నేను వెళ్ళాల్సిన కలకత్తా ట్రైన్ క్యాన్సిల్ తిరిగి వచ్చాను. దారిలో జమీందార్ తోట బంగ్లా దగ్గర రోజీ కారు కనిపించింది. అనుమానం వచ్చి లోపలికి వెళ్ళాను. అంతలో విజయ గదిలో అలికిడైంది. విజయ గదిలోకి బొమ్మ రావడం కనిపించింది. రోజీ విషయంలో నేను అనుభవించిన బాధ కూతురు విషయంలో జమీందార్ కూడా అనుభవించాలనుకున్నాను. అందుకే తోట బంగ్లాకి ఫోన్ చేశాను. తోట బంగ్లాలో కొలకడం కాదు, వచ్చి నీ కూతురు పడక గదిలో ఏం జరుగుతుందో చూసుకో. ఏం చేయకండి నాన్నగారు. లేదు నాన్నగారు, దయచేసి వదిలేయండి. స్పృహ తప్పింది, ప్రాణాలకేం పర్లేదు. నువ్వు నాన్నగారిని తన గదిలో పడుకోబెట్టి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపో. నిన్ను వదిలి ఎలా విజయమ్మా? నాన్నకి నేనంటే ప్రాణం, నన్నేం చేయరు. కానీ నువ్వు దొరికితే మాత్రం ప్రాణాలతో వదిలిపెట్టరు. నా మీదొట్టు, వెళ్ళిపో తొందరగా. ఇంతలో రోజీ తిరిగి వచ్చింది. నేను కిటికీ మూసేసి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నిజంగా నాకు తెలీదు. తెల్లారిసరి పోలీసులు వచ్చి జమీందార్ని కూతురు హత్య కేసులో అరెస్ట్ చేశారు. జమీందార్ జైలుకి వెళ్తే నా పగ తీరుతుంది. అందుకే ఆ నిజం ఎవరికీ చెప్పలేదు. రమణ, బిడ్డకి తెలివి వచ్చినాదిరా. రమణ, నువ్వు కూకొని మాట్లాడుతూ ఉండు, నేను పోయి కుక్కల కూడెట్టొస్తాను. అట్లాగేనమ్మా. బిడ్డ ఏమైనాదిరా? నువ్వు కొండగట్టు కాడ కొన ఊపిరితో దొరికినావు. ఈ అవ్వే నీకు పసరేసి పానం పోసిందిరా. అసలు ఏమైందిరా? నన్ను అమ్మాయి గారి గదిలో చూసి జమీందార్ గారు నన్ను చంపేయడానికి వచ్చారయ్యా. అమ్మాయి గారిని విడిసి వెళ్ళడానికి మనసొప్పగా వెనక్కి వచ్చేసానయ్యా. నేను వచ్చి చూసేసరికి వెనుక తెలుపు తెరిచి ఉండాలి. నేను చూస్తుండగానే వాడు రాణిని చంపి శవాన్ని పేడ గుల్లంలో వేస్తున్నాడయ్యా. నన్ను చూసి చంపడానికి వచ్చాడయ్యా. ఆడు జరుగుతుంటే భయపడి కొండ మీద నుంచి దూకేసాయ్యా. ఎవడు బిడ్డ ఆడు? ఆడు ఆడు
గారెలు, ఓహో పులిహోర, దద్దోజనం. ఇవాళ రండి సార్, బంగ్లా నుండి రషీద్ గారు మీకోసం స్పెషల్ గా భోజనం పంపించారు. అవునా? ఎంతైనా మీరు మన్మథ రాజు సార్. మీరు కన్నుకి ఎడితే చాలు ఏ అమ్మాయినా మీ ఒళ్ళో పడాల్సిందే. భోజనం పంపిందనే ఆనందం ఉంది కానీ తినే అదృష్టమే లేదు. అయ్యో ఏమైంది సార్? శనివారం ఒంటిపూట భోజనం అని మొక్కేసుకున్నాను శాస్త్రి. అది ఎప్పటి నుంచి సార్? ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి. ఓహో అలా మొక్కేసుకున్నారనమాట. ఇప్పుడు నేను తినట్లేదని నువ్వే మొహం పడకు సుమి. బరి తెగించి తినే చెప్తాను. నాకెందుకు సార్ మొహమాటం? మీరు మొక్కుకున్నారు, నేను మెక్కుతున్నాను. ఆహా ఎంతైనా జమీందార్ గారి భోజనం. జమీందార్ గారి శాస్త్రి, ఇప్పుడు సమస్య ఏంటంటే నేతాజీ పంపించిన కోడ్ ని ఎవరో దొంగలించి తీసుకెళ్లిపోయారు. కోడ్ ని ఎవరో కాపీ చేసి తీసుకెళ్లిపోయారా? విజయ హత్య జరిగిన రోజు రాత్రి కోడ్ దొంగతనం జరిగింది. వీలైనంత త్వరగా త్రివర్ణని కలిసి ఈ విషయం చెప్పాలి. కోడ్ ఇవ్వడానికి కొద్ది రోజుల్లో త్రివర్ణను కలవబోతున్నావు కదా, అప్పుడు చెప్పే. అప్పటికి చాలా ఆలస్యం అవుతుంది సముద్ర. ఆ కోడ్ లో చీఫ్ లొకేషన్ కి సంబంధించిన సమాచారం ఉంది. దాన్ని వాళ్ళు డీకోడ్ చేస్తే అది చీఫ్ ప్రాణానికి ప్రమాదం. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. అతను వదిలే. వాడెవడు? త్రివర్ణ ఎవరు? వాణ్ణి షూట్ చేయడం నాకు 2 సెకండ్ల పని. ఎందుకు వదిలేశానో తెలుసా? ఇక్కడ అన్నం తింటూ బ్రిటిష్ వాళ్ళకి ఒడిగం చేస్తున్నామని మమ్మల్ని అసహించుకుని నువ్వు నీకు అన్నం పెట్టిన ఈ కుటుంబానికి అన్యాయం చేయవని నా నమ్మకం. నువ్వు చెప్పకపోయినా ఆ కోడేంటో, వచ్చిన వాడెవడో, ఆ త్రివర్ణ ఎవరో ఖచ్చితంగా తెలుసుకుంటాను. శంకరన్న చావుకి ప్రతీకారం చేయాలి. క్లెమెంట్ ని కలిసి జై హింద్ చెప్పు.
వెళ్తున్న అమ్మాయిని ఫాలో అయితే మనకేం వస్తుంది సార్? భూమా హత్య జరిగిన చోట వెతికితే మనకేమైనా క్లూ దొరకచ్చేమో. వెతకాల్సింది ఆ చోటు కాదు శాస్త్రి, నైషద గది. ఆవిడ గది ఎందుకు సార్? ఈరోజు సంపూర్ణ సూర్యగ్రహణం శాస్త్రి. ప్రపంచంలో ఏ గుడి తెరిచుండదు. ఆ అమ్మాయి ఎవరిని కలవబోతుందో ఫాలో అయ్యి నాకు చెప్పు. ఓకే సార్. ఆ క్లెమెంట్ గాడు మన వాళ్ళందరినీ జంతువుల్ని వేటాడినట్టు వేటాడి శంకరన్నను అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లాడు. మనం ఉండి కూడా శంకరన్నను కాపాడుకోలేకపోయాం. మనలో ఎవరో ఒకరు శంకరన్న గురించి సమాచారం అందించారని నాకు అనుమానంగా ఉంది. అనుమానం కాదు, నిజం. ఖచ్చితంగా మనలోనే ఎవడో బ్రిటిష్ ఇన్ఫార్మర్ ఉన్నాడు. అందుకే అందరూ అప్రమత్తంగా ఉండాలి. మణిమేకల నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఆ క్లెమెంట్ గాడి మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఈ రాత్రికి అటాక్. మీరు మీ పనుల్లో ఉండండి. నైషద్ గారు మీరేంటి ఇక్కడ? నేను షఫీ అన్నను కలవాలి. లోపలికి రండి. షఫియాన్ ఏదో ముఖ్యమైన మిషన్ అని చెప్పి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. నేతాజీ లొకేషన్ కి భద్రతకి సంబంధించిన విషయం. ఎలా అయినా షఫీ అన్నను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి. సార్, మీరు చెప్పినట్టే నైషద్ గారిని ఫాలో అవుతూ వెళ్ళాను సార్. ఆవిడ సూర్యోదయం ప్రెస్కి వెళ్ళి షఫీ అని ఎవరో వ్యక్తిని కలవాలని అడిగారు సార్. ఆ పేపర్ ఏంటి సార్? ఏంటి సార్ ఇది? ఇదేదో కోడ్లా ఉంది. కోడ్ని ఎవరో కాపీ చేసి తీసుకెళ్లిపోయారా? విజయ హత్య జరిగిన రోజు రాత్రి కోడ్ దొంగతనం జరిగింది. కోడ్ని దొంగలించడానికి వచ్చిన వ్యక్తి ఆ కోడ్ని కాపీ చేసి తీసుకెళ్తుండగా కింద కాగితం మీద పట్టే ఇంప్రెషన్స్ అవి. ఆ ఇంప్రెషన్స్ ట్రేస్ తీశాను శాస్త్రి. దీన్ని చూడగానే ఏ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ అయినా ఈజీగా ఒక విషయాన్ని చెప్తాడు. ఇది ఎడం చేతి రాత అని. టు బి ప్రిసైజ్, కుడి చేతి వాట ఉన్న వ్యక్తి ఎడం చేత్తో రాసిన రాత. ఈ రాత రాసింది, ఆ వేటు వేసింది ఒకటే చెయ్యి, లెఫ్ట్ హ్యాండ్. అంటే కోడ్ దొంగలించిన వ్యక్తి విజయ్ చంపాడా సార్? కోడ్ని దొంగలించే ప్రయత్నంలోనే విజయ్ని చంపాడు. ఈ కోడ్కి, ఈ హత్యకి, నైషదకి, నైషద ఇంత డెస్పరేట్ గా కలవాలనుకుంటున్న త్రివర్ణ అనే వ్యక్తికి ఏదో సంబంధం ఉంది శాస్త్రి. Sir, we found this bullet, sir. Witnesses ని పట్టుకోండి. అనుమానితుల్ని అరెస్ట్ చేయండి. Do whatever it takes. Find the bloody bastard! సార్, ఆ అమ్మాయి రసెల్ ట్రావెల్ ఏజెన్సీకి ఫోన్ చేసి 17వ తారీఖు మద్రాస్కి ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేసుకుంది సార్. కోడ్ ఇవ్వడానికి కొద్ది రోజుల్లో త్రివర్ణాన్ని కలవబోతున్నావు కదా, అప్పుడు చెప్పే.
వాట్స్ గోయింగ్ ఆన్ డెవిల్? ఆ అమ్మాయి మనసులో దాచుకున్న నిజం బయటికి తేవాలంటే మనసులో చోటు సంపాదించాలి. మై నెక్స్ట్ మూవ్ ఇస్ ఎ సర్ప్రైజ్. ఈ కేసు విచారణలో కొత్తగా బయటపడ్డ సాక్ష్యాధారాలను బట్టి విచారణాధికారి సొంత పూచీకత్తు మీద జమీందారు మృత్యుంజయ వర్మకి బెయిల్ మంజూరు చేయడమైనది. బాబు, మీరు చేసిన మేలు జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. భలేవారమ్మా, ఇది నా బాధ్యత. ఆఫీసర్, ఒక బ్రిటిష్ అధికారి అయ్యుండి కూడా మీరు మాకెంతో సాయం చేశారు. ఇక్కడ న్యాయం జరుగుతుందని నమ్మకం ఇచ్చారు. థ్యాంక్ యూ. మీరు ఒంటి మీద ఉన్న యూనిఫామ్ని మాత్రమే చూశారు. లోపలున్న మనిషిని, ఆ మనిషిలో ఉన్న మనసును చూడగలిగితే నేనేంటో మీకు ముందే అర్థమయ్యేది. ఈసారైనా మత్తు సార్, నాకెందుకో నైషద్ గారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారనిపిస్తుంది సార్. మీ మీద ఉన్న ప్రేమ ఆ అమ్మాయి కళ్ళల్లో తెలిసిపోతుంది సార్. మంచి అమ్మాయి. ఎలాగైనా సరే పెద్దవాళ్ళని ఒప్పించి ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకోండి సార్. నైషద ఎవరో తెలుసా శాస్త్రి? ఆజాద్ హింద్ ఫౌజ్ కి చీఫ్ సిగ్నల్ ఆపరేటర్. నేను ఇక్కడికి వచ్చిన లక్ష్యమే ఆ అమ్మాయి శాస్త్రి. నువ్వు రాష్ట్రపాడు వెళ్ళి ఈ మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు. సీక్రెట్ సర్వీస్ కి మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కి సంబంధం ఏంటి సార్? ఈమె నైషద, చనిపోయిన విజయకి కజిన్. ముఖ్యంగా బోస్కి చీఫ్ సిగ్నల్ ఆపరేటర్ ఫర్ బోస్. కొద్ది రోజుల క్రితం ఆమెకి బోస్ నుంచి ఒక కోడెడ్ మెసేజ్ అందింది. ఆ మెసేజ్ ని డైరెక్ట్ గా త్రివర్ణకి డెలివర్ చేయమని ఆమెకి ఇన్స్ట్రక్షన్స్ కూడా అందాయి. ఫార్చునేట్లీ మన లిజనింగ్ పోస్ట్ ఆ కోడెడ్ మెసేజ్ ని ఇంటర్సెప్ట్ చేసింది. ఆఫ్టర్ దాట్ వాళ్ళ ఆర్గనైజేషన్ లో ఉన్న మన ఏజెంట్స్ ద్వారా మనం ఆ మెసేజ్ ని సంపాదించి తీసుకొచ్చాం. కోడెడ్ మెసేజ్ దొరికింది కదా సార్. సో వాట్స్ ద ప్రాబ్లం? The problem is that the code is encrypted. లండన్ లో ఉన్న మన క్రిప్టో ఎక్స్పర్ట్స్ 4 days గా కోడ్ క్రాక్ చేసే పనిలో ఉన్నారు. ఒకవేళ కోడ్ క్రాక్ కాకపోతే we need a plan B. And you, devil, are a plan B. ఈ ప్లాన్ బి ఏంటి సార్? లండన్ క్రిప్టో టీమ్ ఆ కోడ్ ని క్రాక్ చేయలేకపోతే నైషదతో పరిచయం పెంచుకోవడం, ఆ అమ్మాయి ద్వారానే ఆ కోడ్ లో ఏముందో తెలుసుకోవడం. మరి మనం ఇన్నాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషను? అది నా కోసం శాస్త్రి. మీకోసమా? ఏ లక్ష్యం కోసం అయితే నేను ఇక్కడికి వచ్చానో అది నెరవేరింది శాస్త్రి. 17వ తారీఖు నైషద త్రివర్ణను కలవడానికి మద్రాసు వెళ్తుందని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే త్రివర్ణను అరెస్ట్ చేయడానికి కావాల్సిన సమాచారం దొరికింది. దొరికేసిందా? ఇన్వెస్టిగేషన్ ఏమో ఆయన కోసమే అంటాడు, త్రివర్ణ గురించి తెలిసినా చెప్పలేదంటాడు. ఏంటిది సార్? మీరు మనసులో భావం మొహం మీద కనపడినవరో తెలుసు, కానీ ప్రేమ దాచడం అంత సులువు కాదు సార్. అంటే ఇంత ముఖ్యమైన సమాచారం తెలిసినప్పుడు మీరు ఈ పాటికి బ్రేకన్ దొర వారికి చెప్పేసి ఉండాలి సార్. ఇంకా చెప్పలేదంటే మీరు నైషద్ గారిని ప్రేమిస్తున్నారు సార్. హలో సార్, యూ హ్యావ్ అ కాల్ ఫ్రమ్ లండన్. Yes? We have cracked the first part of the code, sir. Excellent. ప్లాన్ బి ఇంకా అవసరం లేదు. నైషద కూడా ఈ మిషన్ కి అవసరం లేదు. అంటే ప్లాన్ ఏ వర్కౌట్ అయింది, కోడ్ డీకోడ్ అయింది, అంతే కదా సార్? Of course. కానీ మన వాళ్ళు కోడ్ లో ఉన్న ఫస్ట్ లైన్ మాత్రమే క్రాక్ చేశారు. మరి సెకండ్ పార్ట్ ఆఫ్ ద కోడ్ సార్? They're working on it. మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మొదటి లైన్ లోనే ఉంది. August 18, పూరి 14:30. మనకి ఇప్పుడు తెలుసు బోస్ పూరి కోస్ట్ కి వస్తున్నాడు 18th of this month. మనం బోస్ ని పట్టుకోగలిగితే బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ చరిత్రలోనే గొప్ప విజయం అవుతుంది. ఇట్ విల్ బి అవర్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ ద పాస్ట్ 10 years. ఈ మిషన్ ని కూడా నీకే అప్పగిస్తున్నాను. ఆపరేషన్ టైగర్ హంట్. ఎస్ సార్. Sir, there is one problem.
నైషత్కి కోడ్ కాంప్రమైజ్ అయిందన్న విషయం తెలుసు. ఆ విషయం ఆమె ట్రివానాని కలిసినప్పుడు చెప్తే దెన్ ట్రివానా ఏదైనా చేయొచ్చు. అతను బోస్ ని అలర్ట్ చేయొచ్చు, లొకేషన్ మార్చొచ్చు, మొత్తం ట్రిప్ నే ఆపచ్చు. అండర్ నో సర్కమ్స్టాన్సెస్ నైషద ట్రివానాని కలవకూడదు. I've already taken care of that. Bindari thugs. వాళ్ళు రాసపాడు నందికొండ ప్రాంతంలోనే ఉంటారు. నైషద సంగతి వాళ్ళు చూసుకుంటారు. టచ్ ఎందుకు సార్? ఈ పని మనమే చేయొచ్చు కదా. ఇఫ్ ద వన్ వాళ్ళ చీఫ్ సిగ్నల్ ఆపరేటర్ సీక్రెట్ సర్వీస్ ఆపరేషన్ లోనో పోలీస్ యాక్షన్ లోనో చనిపోతే ట్రివోనా అలర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అదే ఆ అమ్మాయిని థాగ్స్ రేప్ చేసి చంపేశారంటే నో వన్ విల్ సస్పెక్ట్. ఇంకా నైషద ట్రివర్నాని కలిసి కోర్టు విషయం చెప్పలేదు. ఎనీవే ద రిజర్వ్స్ ఇట్. ట్రాజీ రెవల్యూషనరీస్. గవర్నర్ జనరల్ తో మీటింగ్ ఉంది. మన ట్రూప్స్ ని ఆపరేషన్ కి సిద్ధం చేయి. గాడ్స్ బి విత్ యు. ఒక్క అమ్మాయి కోసం బ్రిటిష్ సామ్రాజ్యం మీదే తిరుగుబాటు చేసిన డెవిల్. సర్, ఇలాంటి క్రిటికల్ మిషన్స్ లో ఇంజిన్స్ ని ఇన్వాల్వ్ చేయకుండా ఉండాల్సింది. నీ మీద చార్జ్ ప్రూవ్ అయితే ఏం జరుగుతుందో తెలుసా? యావజ్జీవ శిక్ష లేదా ఉరి శిక్ష కూడా పడచ్చు. సెంటెన్స్ ఆఫ్ డెత్. నాకు నీ నుంచి సమాధానం కావాలి. గివ్ మీ ఎన్ ఎక్స్ప్లనేషన్. నేను ఆ అమ్మాయిని కాపాడకుండా ఉండుంటే నేతాజీని పట్టుకోవాలన్న మీ ఆశయం, మీ కల రెండు ఆ అమ్మాయితో పాటే చచ్చిపోయి ఉండేవి. Really? And how is that? సెకండ్ పార్ట్ ఆఫ్ ద కోడ్. సెకండ్ పార్ట్ ఆఫ్ ద కోడ్ ఇంకా క్రాక్ చేయబడలేదు. ఐ హావ్ క్రాక్డ్ ఇట్. ఆల్ క్లియర్. నీ నుంచి ఆల్ క్లియర్ సిగ్నల్ వస్తేనే నేను ల్యాండ్ అవుతానని దీని సారాంశం. తన సెక్యూరిటీ విషయంలో నేతాజీ నమ్మే ఏకైక వ్యక్తి త్రివర్ణ. త్రివర్ణ పూరి వెళ్ళి ల్యాండ్ అవడం సేఫ్ అని ఆల్ క్లియర్ సిగ్నల్ ఇస్తే తప్ప నేతాజీ ఆ లొకేషన్ లో ల్యాండ్ అవ్వడు. నైషదని కాపాడటానికి దీనికి ఏంటి కనెక్షన్? నైషదని చంపేస్తే త్రివర్ణకి కూడందదు. సో వాట్? అసలు నేతాజీ ఇండియా వస్తున్నాడన్న విషయమే త్రివర్ణకు తెలియదు. త్రివర్ణ పూరి వెళ్ళడు, ఆల్ క్లియర్ సిగ్నల్ ఇవ్వడు, నేతాజీ అక్కడ ల్యాండ్ అవ్వడు. మంచి ప్రయత్నం డెవిల్. నీ అబద్ధం ఆల్మోస్ట్ నమ్మేలాగే ఉంది. బ్రాకెన్స్ డెస్క్. లండన్ క్రిప్టో టీమ్ నుంచి కాల్ సార్. కన్ఫర్మేషన్ వచ్చిందా సార్? టేక్ యూ సీట్ డెవిల్. ముందే ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? టైం లేదు సార్. అప్పటికే మీరు గవర్నర్తో మీటింగ్ లో ఉన్నారు. సో ఈ ఆల్ క్లియర్ సిగ్నల్ ఏంటి? దాన్ని పంపమని అడిగిన నేతాజీకి ఆ మెసేజ్ ని పంపించాల్సిన త్రివర్ణకే తెలియాలి. కానీ నైషద ప్రాబ్లం అలాగే ఉండిపోయింది సార్. ఆమె ఆపకపోతే త్రివర్ణని కలిసి కోర్ట్ కాంప్రమైజ్ అందన్న విషయం చెప్పేస్తుంది. త్రివర్ణ సిగ్నల్ ఇవ్వడు, బోస్ రాడు. Put me to Rasapadu police station. Bracken here. సార్ సార్ విజయ మర్డర్ కేసులో నైషదాని అరెస్ట్ చేయండి. సార్ వారెంట్? జడ్జ్ తో నేను మాట్లాడతాను. సార్ నైషద్ని చంపడానికి అరెస్ట్ చేయడానికి తేడా ఏముంది సార్? ఆమెని త్రివర్ణను కలవకుండా చేస్తే కోడెలా అందుతుంది. థగ్స్ నుంచి కాపాడడంతో నైషద నన్ను పూర్తిగా నమ్ముతుంది. ఐల్ గెట్ యు ద ఇన్ఫర్మేషన్ సార్. నిన్నటి నుంచి ఎక్కడున్నావు? నీకోసమే ఎదురు చూస్తున్నాను తెలుసా నీకు? ముఖ్యమైన పని మీద మద్రాసు వెళ్లాల్సి వచ్చింది. నువ్వు అరెస్ట్ అయిన విషయం తెలిసిన వెంటనే బయలుదేరి వచ్చాను. భయపడక నైషద, నువ్వు ఈ హత్య చేయలేదని నేను నిరూపిస్తాను. అంతకన్నా ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పు నైషద. నీకోసం ఏవైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. ఓ ఆఫీసర్గా కాదు, నిన్ను ఇష్టపడ్డ వ్యక్తిగా. నువ్వు త్రివర్ణని కలవాలి. ప్రాణం పోయినా చెప్పనని
నేను ప్రమాణం చేసిన నిజం. కానీ ఏం చేయాలో తెలియని ఈ పరిస్థితిలో మీకు ఈ నిజం చెప్తున్నాను. గత 2 సంవత్సరాలుగా ఐఎన్ఏలో చీఫ్ సిగ్నల్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఎన్ఏ నాయకుల నుంచి, గూఢచారి వర్గాల నుంచి నాకు సందేశాలు అందుతాయి. సముద్ర వాటిని ఎవరికి చేర్చాలో వాళ్ళకి చేరుస్తాడు. 10 రోజుల క్రితం అర్ధరాత్రి నాకు ఒక మెసేజ్ వచ్చింది. స్టేషన్ నంబర్ 187 ఐఎన్ఏ సుప్రీం కమాండర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నుంచి డైరెక్ట్ మెసేజ్. ఆ కోడెడ్ మెసేజ్ తో పాటు నాకు ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ కూడా అందాయి. తన లొకేషన్ కి సంబంధించిన విషయం కాబట్టి మెసేజ్ ని సముద్రాకి కాకుండా డైరెక్ట్ గా త్రివర్ణకి అందచేయమని చీఫ్ ఆదేశం. త్రివర్ణని ఎప్పుడు ఎక్కడ కలిసి మెసేజ్ అందచేయాలో చీఫ్ నాకు చెప్పారు. నేను త్రివర్ణని కలవడానికి ఎదురు చూస్తున్న సమయంలో విజయ్ హత్య జరిగింది. ఆ మర్నాడు నేను మోర్స్ కోడ్ మిషన్ దగ్గరికి వెళ్లేసరికి పేపర్ మీద రక్తం మరకలు కనిపించాయి. అక్కడున్న కోడెడ్ మెసేజ్ ని ఎవరో పైనున్న కాగితం మీద కాపీ చేసి తీసుకెళ్లారని అర్థమైంది. కోడ్ కాంప్రమైజ్ అయిందన్న విషయం ముందు చీఫ్ కి చెప్పాలని ప్రయత్నం చేశాను. కానీ స్టేషన్ 187 రెస్పాండ్ అవ్వలేదు. చీఫ్ ప్రయాణంలో ఉండుంటారని అర్థమైంది. త్రివర్ణకి చెప్తామంటే నాకు త్రివర్ణతో డైరెక్ట్ కాంటాక్ట్ లేదు. ఆ కాంటాక్ట్ ఉన్న ఒకే ఒక వ్యక్తి షఫీ ఊళ్ళో లేడు. ఈ విషయం సముద్రకి చెప్తామనుకునే లోపు మీరొచ్చారు. రేపు చీఫ్ చెప్పిన ప్రదేశానికి త్రివర్ణ వస్తాడు. నా రూమ్ లో కోడ్ రాసిన కవర్ ఉంది. అది నువ్వు త్రివర్ణకి అందజేయాలి. ముఖ్యంగా కోడ్ దొంగలించబడిందన్న విషయం నువ్వు త్రివర్ణకి చెప్పాలి. నీకు ఈ విషయం చెప్పడం ఎంత ప్రమాదకరమో నాకు తెలుసు. త్రివర్ణని కలవమని చెప్పిన ప్రదేశానికి నువ్వు సైన్యంతో వెళ్తే త్రివర్ణ దొరికిపోవచ్చు, ప్రాణమే పోవచ్చు. అయినా ఏదో నమ్మకం. ఆ నమ్మకానికి కారణం ప్రేమై ఉండొచ్చు. బ్రాకందర్ గారు మీకోసం ఎదురు చూస్తున్నారట. త్రివర్ణ ఎక్కడ కలవాలో చెప్పిందా సార్? చెప్పింది శాస్త్రి. రేపు సాయంత్రం 5:30కి శాంతోమ్ బీచ్ పాయింట్, పోస్ట్ బాక్స్ నంబర్ 57. సార్ మీరు మామూలు సార్ క్లెమెంట్ మర్డర్ కేసులో ఐ విట్నెస్ సార్. ఆ దొరగారిని ఒక అమ్మాయి పొడిచి చంపడం చూశాను దొరా. పొడిచి చంపి జై హింద్ అని చెప్పి చీకట్లో కనపడకుండా పోయింది దొరగారు. జై హింద్. బోస్ కోసం పనిచేసే కుక్కలు. ఆర్టిస్ట్ ని పిలిచి స్కెచ్ సిద్ధం చేయండి. షూర్ సార్. మేక్ ఇట్ క్విక్. టెల్ మీ వాట్స్ ద అప్డేట్. ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? ఎస్ సార్. టుమారో 9:30 మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ పక్కన ఉన్న స్ట్రీట్ లో సార్. సార్ నువ్వేమైనా చెప్పాలనుకుంటావు శాస్త్రి? లేదు సార్. అసలు మన ప్లాన్ ఏంటి సార్? త్రివర్ణని అరెస్ట్ చేయబోతున్నామా? త్రివర్ణని అరెస్ట్ చేస్తే ఆల్ క్లియర్ సిగ్నల్ ఎవరిస్తారు సార్? మరి నైషధన్ ఎక్కడ కలవబోతున్నాడో తెలుసుకోవడం ఎందుకు? రేపు ఉదయం త్రివర్ణ మద్రాస్ సెంట్రల్ స్టేషన్ కి వస్తాడు. నువ్వు అతనికి కవర్ అందచేయాలి. నైషధ బదులు నువ్వు అక్కడికి వెళ్ళావన్న అనుమానం అతనికి రాకూడదు. ఇదంత సులభమైన పని కాదు. త్రివర్ణ చాలా తెలివైన వ్యక్తి. సో యూ హ్యావ్ టు బి వెరీ కన్విన్సింగ్. I'm a trained agent, sir. I will handle it. That's what I like to hear. నాకు స్టిల్ ప్లాన్ అర్థం కాలేదు సార్. నీకు అర్థమైందా డెవిల్? రేపు మన ఏజెంట్ ద్వారా త్రివర్ణకు కోడ్ అందుతుంది. కానీ ఆ కోడ్ కాంప్రమైజ్ అయిందన్న విషయం మాత్రం త్రివర్ణకు తెలియదు. ఆ కోడ్ లో ఉన్న మెసేజ్ ప్రకారం త్రివర్ణ పూరి కోస్ట్ కి వెళ్తాడు, ఆల్ క్లియర్ సిగ్నల్ ఇస్తాడు, నేతాజీ అక్కడికి వస్తాడు. అప్పుడు మన బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ వాళ్ళిద్దరిని ఒకేసారి అరెస్ట్ చేస్తుంది. అంతే కదా సార్? అదేంటండి నాతో శాంతోమ్ బీచ్ పాయింట్ అని చెప్పి వాళ్ళకేమో సెంట్రల్ స్టేషన్ అని చెప్పారు. అంటే అబద్ధం చెప్పారనుకున్నావా శాస్త్రి? మీరు ఏది చేసిన మిషన్ కోసమేనే తెలుసు. ఖచ్చితంగా దీని వెనకాల కూడా ఏదో తర్కం ఉండే ఉంటుంది. నా మట్టి బోరకు అర్థం కాలేదంతే. తర్కం లేదు, నా బంధాలేదు శాస్త్రి. క్లియర్ గా అబద్ధమే చెప్పాను. అబద్ధమా? ఎందుకు సార్? నేను ప్రేమించిన అమ్మాయి నన్ను ప్రేమించానని చెప్పి ఓ చిన్న సాయం కోరింది. చేయపోతే ఎలా చెప్పు? ప్రేమించారా? మొన్న అడిగితే యాక్టింగ్ అన్నారు.
యాక్ట్ చేస్తున్నాను అనుకునే ప్రేమించాను శాస్త్రి. మరి ఆ రోజు బ్రేక్ దొరకని అడిగితే ఆ అమ్మాయిని కాపాడింది కేవలం మిషన్ కోసమే అన్నారు. ఆ అమ్మాయిని కాపాడాక నన్ను నేను కాపాడుకోవడానికి ఏదో ఒకటి చెప్పాలి కదా శాస్త్రి. లక్కీగా కోడ్ బ్రేక్ అయింది, అదే అడ్డు పెట్టుకున్నాను. సరిపోయింది. ఒకవేళ కోడ్ బ్రేక్ అయి కూడా ఆల్ క్లియర్ మెలికి లేకపోయి ఉంటే అప్పుడు ఏం చేసేవారు? అప్పుడు కూడా అమ్మాయికి సాయం చేసేవాడిని శాస్త్రి. ఓహో, ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారు సార్? ఈ విషయం తెలుసుకోవడం వాళ్ళకి కంప్లైంట్ చేయకపోతే నా ఉద్యోగం పోతుంది. నీ ఉద్యోగానికి నా ప్రాణం అడ్డు శాస్త్రి. అమ్మయ్యా, థ్యాంక్ యూ సార్. నైషధ రిక్కు నుంచి తప్పించి ఏదైనా సురక్షితమైన ప్రాంతానికి పంపే వరకు జస్ట్ మెయింటైన్ సైలెన్స్. మీలో ఒక వెడల్పాటి ప్రేమికుడు కనిపిస్తున్నాడు సార్. సార్ 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 వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. అడుగు శాస్త్రి. ఇప్పుడు మన ఏజెంట్ త్రివర్ని కలవడానికి సెంట్రల్ స్టేషన్ కదా వెళుతుంది, కానీ శాంతం బీచ్ పాయింట్ దగ్గర కదా త్రివర్ణ వస్తున్నాడు. అవును శాస్త్రి. మరి ఆ అమ్మాయి దగ్గర కవర్ ఎవరు తీసుకుంటారు? త్రివర్ణగా నేను వెళ్ళి తీసుకుంటా కదా శాస్త్రి. ఓహో, అయితే శాంతం బీచ్ పాయింట్ దగ్గరకు వచ్చిన త్రివర్ణకి కవర్ ఎవరు ఇస్తారు? నేను ఇస్తాగా. ఓహో, అంటే ఇక్కడ మీరే తీసుకుంటారు, అక్కడ మీరే ఇస్తారనమాట. ఆహా, త్రివర్ణయ నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడు. నీ చేతి వాచ్ 10:30 దగ్గర ఆగిపోయి ఉండాలి. చేతిలో 19వ తారీఖు ఆంధ్రపత్రిక పేపర్ పట్టుకొని నిలబడు. ఫాలో చేయమంటారా సార్? No, wait. మనం ఫాలో చేస్తున్నట్టు ట్రివానాకు అనుమానం వస్తే అతను పూరి వెళ్ళడు. ఆల్ క్లియర్ సిగ్నల్ ఇవ్వడు. మన పని అయిపోయింది శాస్త్రి, పదా. సార్, మీరు పోస్ట్ చేసిన ఉత్తరానికి అడ్రస్ లేదు, మరి కోడ్ త్రివర్ణకి ఎలా రీచ్ అవుతుందంటారు? దీన్ని తాళం తెరిచి తీసుకెళ్తారు శాస్త్రి. ఎలా సార్? దేశంలోనే ఇంత పెద్ద నెట్వర్క్ నడుపుతున్నారు. ఓ పోస్ట్ బాక్స్ డూప్లికేట్ తాళాన్ని తయారు చేయించడం పెద్ద పని కాదనుకుంటాను. అర్థమైంది సార్. సాయంత్రం 5 గంటలకి పోస్ట్ బాక్స్ లాస్ట్ క్లియరెన్స్ ఉంటుంది. ఆ తర్వాత మీరు చెప్పినట్టు డూప్లికేట్ తాళంతో పోస్ట్ బాక్స్ తెరిచి అడ్రస్ లేని ఉత్తరం తీసుకుని వెళ్ళిపోతాడు. ఎవరికి అనుమానం కూడా రాదు. భలే ఐడియా సార్. సార్ 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 ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, అతను ఎవరిని ఎవరు తెలుసుకుని వెళ్ళిపోదాం సార్. నీ ముచ్చట ఎందుకు కాదనాలి చెప్పు. ఓకే సార్. అంటే అమ్మాయి అండి, అసలు ఊహించలేదు సార్. నేను ఊహించలేదు శాస్త్రి.
త్రివర్ణకి కోడ్ అందజేసావా? కోడ్ దొంగలించబడిందన్న విషయం చెప్పావా? తీసుకో. అమ్మయ్యా, ఇంకా భయపడాల్సిన అవసరమే లేదు. నేతాజీ పూరి రాకుండా త్రివర్ణ ఏదో ఒకటి చేస్తాడు. నేతాజీని ఎలాగైనా కాపాడుకుంటాడు. మెసేజ్ ఫ్రమ్ త్రివర్ణ సార్. చీఫ్ లొకేషన్ మార్చాలి. కొత్త లొకేషన్కి సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నాయి. నేను చీఫ్ని కాంటాక్ట్ చేస్తాను. నేను ఇంకా బయలుదేరుతాను. ఎక్కడికి? నేను ఇక్కడుంటే మీకే ప్రమాదం. ప్రమాదం అని తెలిసే తీసుకొచ్చాను. ఆ కవర్ త్రివర్ణకి అందజేశావనే విషయం నీకు నాకు తప్ప వేరెవ్వరికీ తెలీదు. కానీ నేను నీ ఇంట్లో ఉండి పట్టుపడితే నిన్నెవరూ కాపాడలేరు. అది కూడా తెలుసు. ఒక ఐఎన్ఏ ఏజెంట్ని పోలీస్ కస్టడీ నుండి తీసుకొచ్చా. నీకు పడే శిక్ష ఏంటో తెలుసా? ప్రేమించిన అమ్మాయి దూరం అవడం కన్నా పెద్ద శిక్ష ఏం కాదుగా. అన్నా, నువ్వు వెళ్ళిన పని పూర్తయిందా అన్నా? ఇక బ్రిటిష్ కుక్కలు ఎంత ప్రయత్నించినా చీఫ్ లొకేషన్ పసిగట్లేరు. ఇక నేతాజీకి ఏ ప్రమాదం లేదు. అన్నా, నువ్వు లేనప్పుడు నీకోసం నైషిద వచ్చిందన్నా నిన్ను కలవ. అన్నా, పోలీస్. సలాం సాబ్. మున్నా సాబ్ వచ్చారు, చాయ్ పట్రా. మీరేంటి సార్ ఇలా? ఈ ఫోటో రేపు మీ పేపర్లో రావాలి. ఎవరు సార్ ఈ అమ్మాయి? పేరు నైషద. నిన్న సెంట్రల్ జైలుకి పట్టుకెళ్తుంటే కస్టడీ నుంచి తప్పించుకుంది. ఆచూకీ చెప్పిన వారికి 500 రూపాయల రివార్డ్ అని ఫ్రంట్ పేజ్లో రావాలి. ఏ భాష ఇది? ఏంటిది బర్మా భాషలాగా ఉంది? అంటే మొన్న వారం బర్మా బజార్కి పోయి ఈ జోళ్ళు కొన్నా సాబ్. వాడు ఈ పేపర్లో చుట్టించాడు. ఎనీ ప్రాబ్లం సార్? వారం రోజుల క్రితం నువ్వు బర్మా బజార్కి వెళ్తే 3 రోజుల క్రితం న్యూస్ పేపర్ నీకు ఎలా ఇచ్చాడు? సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ఆధీనంలో ఉన్న ప్రాంతం కదా ఇది. అక్కడికి నువ్వెందుకు వెళ్ళావు? ఇలా ఎందుకు చెప్తారా? కానిస్టేబుల్స్! నువ్వు ఐఎన్ఏ ఏజెంట్వా? మరి ఐఎన్ఏ ఆధీనంలో ఉన్న బర్మాకి ఎందుకు వెళ్ళావు? చెప్పు. పాపం దాహంతో ఉన్నట్టున్నాడు. నీళ్లు కావాలా? చెప్పు, వాడు బర్మాకెందుకు వెళ్ళాడు? తెలియదు. నువ్వంటే ఐఎన్ఏ ఏజెంట్వి, టార్చర్ తట్టుకోగలవు. పాపం, మరి తన వల్ల అవుతుందా?
పాపలే సార్ 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 పాపలే సార్ 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 పాపలే సార్ 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 వదిలే సార్ ఏం చేశారు పాపలే సార్ సార్ పాపలే సార్ సార్ ఏం చేస్తారు పాపలు సార్ జుట్టుతో పాటు చర్మం మూడి పుర్రె బయటకు వచ్చేస్తుంది, ఆలోచించుకో. నేను చెప్తాను సార్ పాపలే సార్ నేను చెప్తాను. ఎందుకు అక్కడికి వెళ్ళాడు వాడు? లొకేషన్ చేంజ్ చేయడానికి వెళ్ళాడు సార్. ఏ లొకేషన్? తెలియదు సార్. ఎవరి లొకేషన్? తెలియదు సార్, కానీ తిరిగి వచ్చి మాత్రం రాతాజీకి ఏ ప్రమాదం లేదని మాత్రం చెప్పాడు సార్. బ్లడీ హెల్. బోస్ వచ్చే లొకేషన్ మార్చేశారు. సార్, మనలోని ఎవరు ద్రోహి ఉన్నారు. అదర్వైజ్ మనకి లొకేషన్ తెలుసు అన్న విషయం వాళ్ళకెలా తెలుస్తుంది? వాళ్ళ లొకేషన్ ఎలా చేంజ్ చేస్తారు? ఆ ద్రోహి ఎవరు మనం కనిపెట్టాలి సార్. ఐఎన్ఏతో సంబంధం ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి. ఏమైంది? సముద్ర, షఫీ, శేఖర్ అందరూ అరెస్ట్ అయ్యారు. నిన్ను అరెస్ట్ చేసే బాధ్యత కూడా నాకే అప్పగించారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కోడ్ వచ్చిన మరుసటి రోజే దొంగతనం జరిగింది. ఇప్పుడు దళం మొత్తం ఒకేసారి దొరికిపోయారు. ఒక విషయం ఆలోచించు. కోడ్ని దొంగిలించి తీసుకెళ్లాలంటే అసలు అలాంటి కోడ్ నీకు అందిందన్న విషయం వాళ్ళకి తెలియాలిగా. ఎలా తెలిసింది? అంటే మీ ఆర్గనైజేషన్లోనే ఎవడో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ ఉన్నాడు. నన్ను క్షమించదు. పాపం చంపేస్తారని భయం వేసి చెప్పేశానన్నా. పెళ్ళాం, పిల్లలు, బంధాలు అన్ని వదులుకుంటేనే ఉద్యమం. అక్కడన్నీ వాగిసొచ్చి ఇప్పుడు క్షమాపణ కొడుతున్న వచ్చి వాళ్ళకి నేతాజీ వచ్చే చోటు మారిందని తెలుసు కానీ ఆ కొత్త చోటేంటో తెలియదు కదా. భయపడవలసిన అవసరం లేదు. అన్నా, బయట పోలీసు మాట్లాడుతుంటే విన్నానన్నా. ఈ రాత్రి నీకేదో మత్తు మందు పెడతారంట. మత్తులో లొకేషన్ ఏదో చెప్పిస్తారంట. చెప్పాలంటే నిజం నాకు తెలియాలి కదరా. త్రివర్ణ నాకిచ్చిన ఉత్తరం కోడ్ భాషలో ఉంది. క్లెమెంట్ హత్య ప్రదేశంలో దొరికిన 2 బుల్లెట్లు నీ తుపాకీ కుళ్ళతో మ్యాచ్ అవుతున్నాయి. అంటే క్లెమెంట్ని చంపింది కూడా నువ్వే అన్నమాట. సార్ సార్, నేను క్లైమేట్ దొరకని చంపడానికి వెళ్ళింది నిజమే సార్. చంపింది నేను కాదు సార్. ఆల్రైట్ దెన్, ఎవరు చంపారు? త్రివర్ణ సార్. Liar. Clementon చంపింది ఒక అమ్మాయి. We have an eyewitness. ఆ అమ్మాయి త్రివర్ణ సార్. కాంగ్రెస్ లీడర్ బన్ మేకలా సార్. What are you saying? నేను నిజం చెప్తున్నాను సార్. ఆ అమ్మాయి త్రివర్ణ అప్పుడు దగ్గర నాకు కూడా తెలియదు సార్. By God, త్రివర్ణ దొరికింది. నా అంచనా కరెక్ట్ అయితే బ్రిటిష్ ఏజెంట్ ఆ కోడ్ని దొంగలించే ప్రయత్నంలోనే విజయ హత్య జరిగింది. ఆ ఏజెంట్ షఫీ షఫీ కాదు, సముద్ర శేఖర్ కాదు. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ కస్టడీలో ఉన్నారు. సార్ సార్, దేవే ఆచూకు తెలిసింది సార్. సార్, పోలీసులు వస్తున్నారండి సార్. కొంపతీసి నైషద్ గారి ఉన్న విషయం తెలిసిపోయిందంటారా? సార్,
బెల్దొర గారు మిమ్మల్ని ఉన్న పరంగా వెంట పెట్టుకొని మరీ తీసుకొని రమ్మన్నారు సార్. ఎందుకు? త్రివర్ణ దొరికేసింది సార్. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సార్, శాస్త్రీయ ఫైలు ఇదిగోండి సార్. ఈ లెటర్ని స్పీడ్ పోస్ట్ చేయి. జాగ్రత్త. మన సోల్జర్స్ లోపలికి వెళ్తే తను బాంబు పేల్చుకొని చచ్చిపోతుంది. మనం డీలే చేస్తే బుల్లెట్ గాయాలతో ప్రాణం పోతుంది. త్రివాణ ఒక్కదానికి ఆల్ క్లియర్ కోడ్ ఏంటో తెలుసు. ఇప్పుడు మనం త్రివాణాన్ని పట్టుకోలేకపోతే ప్రాణాలతో విల్ నెవర్ క్యాచ్ బోస్. కాదు బెల్, ఊచకోత. నేతాజీ లొకేషన్, ఆల్ క్లియర్ సిగ్నల్ వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. వెళ్ళి నేతాజీని కలుసుకో. త్రివర్ణ, Bloody hell. It's a massacre. సార్, అడుగు దేవయ్య. జమీందారి కూతురు హత్య గురించి నీతో కొంచెం మాట్లాడాలి.
తుపాకీ మారుతాలను తయారు చేయమని చెప్పింది ఎవరో? బంగాళా తాళం చెవికి మారు తాళం చేయడం ఏంటే? నీకేమన్నా మర్చిపోయిందా? ఏం పాడు పని చేస్తున్నావే? నేనేం పాడు పని చేయట్లే. ఇద్దరు ప్రేమిస్తున్న వాళ్ళని కలుపుతున్నాను అంతే. ఇద్దరు ప్రేమించుకున్న వాళ్ళంటే భూమా విజయ, వాళ్ళిద్దరూ అదే ఇంట్లో ఉంటారు కదా సార్. వాళ్ళకి తాళంతో పనేంటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఎన్ఏ నాయకుల నుంచి నాకు సందేశాలు అందుతాయి. వాటిని నేను సముద్రకు అందజేస్తాను. ఎవరో ఎవరికో సిగ్నల్ ఇస్తున్నారు శాస్త్రి. ఇద్దరు ప్రేమించుకున్న వాళ్ళంటే భూమా విజయ కాదు శాస్త్రి, రాణి దృష్టిలో నైషద సముద్ర. Agent Trojan reporting, so. Tell me, Trojan, ఎవరు చేశారు ఇదంతా? I can't believe this. కోడ్ ఎలా లీక్ అయిందో తెలుసుకోవడం కోసమే వాడు రాసపాడు వెళ్ళాడు. వెనక్కి తిరిగి చూస్తే ఇన్వెస్టిగేషన్ లో వాడు వేసిన ప్రతి అడుగు వెనకాల వేరే అర్థం ఉంది సార్. మీరు కోడ్ మన చేతికి వచ్చింది చెప్పగానే షఫీని రంగూన్ పంపించి అతని ద్వారా నేతాజీ లొకేషన్ మార్చింది కూడా డెవిలే సార్. నువ్వు రంగూన్ వెళ్ళి రాజ్ బిహారీ బోస్ కి కవర్ అందజేయి. ఇందులో నేతాజీ లొకేషన్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఉంది. ఈ లోపు నేను రాసపాడు వెళ్ళి మన ఆర్గనైజేషన్ లో ఉన్న ఆ ద్రోహి ఎవరో తెలుసుకుంటాను. ఇంతకాలం నేతాజీని కాపు కాస్తున్న కవచం వాడే. Is their shield and their sword. త్రివర్ణ. ఇంతమందుండి ఒక్కడిని ఆపలేకపోయారా? సముద్రానికి ఆనకట్ట, త్రివర్ణకి అడ్డుకట్ట అసాధ్యం సార్. మన వాళ్ళు ఎత్తిన కత్తి దించేలోపు వాళ్ళకి 3 పోట్లు పడిపోతాయి. తుపాకీ గురి పెట్టేలోపు 3 తూటాలు దూసుకెళ్లిపోతాయి. ఇంత పెద్ద విధ్వంసం 10 నిమిషాల్లో ముగించి వెళ్ళిపోయాడంటే వాడి వేగమేంటో ఊహించుకోండి సార్. ఇంత పెద్ద ఫెసిలిటీ ఉంది, ఇంకో 50 మందిని పెట్టుండాల్సింది. ఇక్కడ ఇంకో 50 మంది ఉండుంటే ఇంకో 50 శవాలు చూడాల్సి వచ్చేది సార్. మందలో 1,00,000 గొర్రెలున్నా సింహం వస్తే వెనక్కే పరిగెడతాయి. ఐఎమ్ సారీ టు సే దిస్. ఫర్ హిమ్ numbers don't matter. But I'm not going to spare him. I'm going to kill him. మీరు ఎవరో నాకు అర్థం కావట్లేదు సార్. ఇందులో అర్థం కావడానికి ఏముంది శాస్త్రి? సముద్ర నైషతను రహస్యంగా కలవడం చూసిన రాణి వాళ్ళిద్దరూ ప్రేమికులను అనుమానపడింది. మీ ఇద్దరి సంగతి చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. ఈ రాకపోకలన్నీ జమీందార్కి తెలిసిపోయిందనుకో ఏం జరుగుద్దో తెలుసా? నాకు 5 రూపాయలు ఇచ్చావనుకో ఏ చడి చప్పుడు లేకుండా నైషదమ్మని కలిసే దారి చూపిస్తాను. సార్, కోడి దొంగిలించడానికి వచ్చిన సముద్ర దొంగిలించి వెళ్ళిపోవచ్చు కదా. విజయం చంపాల్సిన అవసరం ఏముంది సార్? ఒక్కసారి విజయ స్థానంలో ఉండి ఆలోచించు శాస్త్రి. ఆ రాత్రి జరిగిన సంఘటన తర్వాత విజయ్కి ఖచ్చితంగా నిద్రపట్టుండదు. విజయ్ అరిచి గొడవ చేస్తే నైషద నిద్ర లెగుస్తుంది. తను దొరికిపోతాడనే భయంతో సముద్ర విజయం చంపేశాడు. ఎవరు నువ్వు? నైషతకి మొత్తం మంది ఇచ్చి కోడ్ని దొంగలించాడు.
ఇంట్లో రాకపోకలు ఎంత సులువుగా ఉన్నాయో ఇంకో ఏం చేశారా నైషితమని నీకు తాళం ఇచ్చి లోపలికి పంపినందుకు నేను ఇరుక్కుపోతాను కదరా ఇవ్వు తాళం ఇవ్వు ఇచ్చే ఇవ్వు అంచనా కరెక్ట్ అయితే సముద్ర రాణిని చంపడం భూమా చూశాడు. ఇప్పుడు భూమా నాకు దొరికి ఆ హంతకుడు పోలికలు చెప్తే నేను సముద్రాన్ని ఎక్కడ గుర్తుపట్టేస్తానన్న భయంతో సముద్ర భూమాను వెతికి చంపేశాడు. షఫీ ద్వారా నేతాజీ లొకేషన్ తెలుసుకోవడానికి కావాలనే అరెస్ట్ అయి డీటైన్మెంట్ సెంటర్కి వచ్చాడు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సముద్ర ఈ పాటికే నా గురించి బ్రాకెట్కి మొత్తం చెప్పేసి ఉంటాడు. జరగబోయేది యుద్ధం శాస్త్రి. నాతో ఉంటే నీకు ప్రమాదం. వెళ్ళిపో. సార్ నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపో. నువ్వు పోలీస్ కస్టడీలో ఉండాలి కదా. అసలు నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు? డెవిల్ బ్రాకంతో చెప్తుండగా విన్నాను. నేను ఇప్పటికీ బయటికి రానున్న ధీమాతో వాళ్ళ ప్లాన్ మొత్తం నా ముందే మాట్లాడుకున్నారు. ఈ డెవిల్ ఎవరు? స్పెషల్ ఆఫీసర్గా నీకు పరిచయం అయిన బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్. మీరు ఒంటి మీద ఉన్న యూనిఫామ్ ని మాత్రమే చూశారు. లోపల ఉన్న మనిషిని, ఆ మనిషిలో ఉన్న మనసును చూడగలిగితే నేనేంటో మీకు ముందే అర్థమయ్యేది. ఓ ఆఫీసర్గా కాదు, నేను ఇష్టపడ్డ వ్యక్తిగా. ప్రేమించిన అమ్మాయి దూరం అవడం కన్నా పెద్ద శిక్ష కాదుగా. నేను నమ్మను. నువ్వు నమ్ము అని తెలిసే నా ప్రాణాలకు తెగించి ఈ ఆధారాలు సంపాదించి తీసుకొచ్చాను. డెవిల్ సర్వీస్ ఫైల్. వాడితో ప్రేమలో పడే ఆ మత్తులో చేసిన తప్పుకి ఫలితమేంటో తెలుసా? వాడు త్రివర్ణకి కోడ్ అందజేయలేదు. త్రివర్ణని ఫాలో చేసి అరెస్ట్ చేశాడు. నీ కారణంగా. కాబోతుందని త్రివర్ణ ముందే పసిగట్టినట్టుంది. అందుకే తన బదులు నన్ను వెళ్ళి ఆల్ క్లియర్ సిగ్నల్ ఇవ్వమని నాకు మెసేజ్ పంపించింది. కానీ నేనిక్కడున్నట్టు త్రివర్ణకి ఎలా తెలుసు? త్రివర్ణకి అన్నీ తెలుసు. ఆల్ క్లియర్ సిగ్నల్ ఏంటో నీకు చెప్పిందా? Shoot! మనం ఇక్కడి నుంచి వెళ్ళాలంటే వాడిని చంపకుండా వేరే మార్గం లేదు. షూట్!
ఫ్లైట్ ని 45 డిగ్రీస్ ఈస్ట్ నుండి సిగ్నల్ ఇవ్వాలి. కాసేపట్లో నేతాజీ వచ్చేస్తారు. సముద్ర, బ్రిటిష్ పోలీస్ ల్యాండ్ అవ్వదని సిగ్నల్ ఇవ్వాలి. సముద్ర, ఏంటిది? సముద్ర కాదు, ఏజెంట్ ట్రోజన్. నీకో నిజం చెప్పునా, నువ్వు ఇందాక షూట్ చేసిన డెవిల్ ఎవరో కాదు, మీ ఇంటెలిజెన్స్ చీఫ్ త్రివర్ణ. అక్కడ త్రివర్ణ, ఇక్కడ నేతాజీ, ఇద్దరు ఫినిష్. నేతాజీని పట్టించినందుకు నాకు 100,000 పౌండ్స్, దాంతోపాటు బ్రిటిష్ పౌరసత్వం. మిషన్ అకంప్లిష్డ్. పదా. Well done, Trojan. So finally the end of the bloody INA. Why this smug smile? ఐఎన్ఏని నాశనం చేయాలన్న నీ కలగానే మిగిలిపోతుంది. వీడు ట్రోజన్ అన్న విషయం నాకు ముందే తెలుసు. నేను మోర్స్ కోడ్ ఆపరేటర్ అన్న విషయం మర్చిపోయావా ట్రోజన్? అందుకే నీకు అర్థం కాకుండా నాకు మాత్రమే తెలిసేలా మోర్స్ కోడ్లో చెప్పాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేది నేతాజీ కాదు, విధ్వంసం. మీ శవాలతో ఎర్ర తివాచీ పరిచి నేతాజీకి స్వాగతం చెప్పడానికి వస్తున్నాడు. చూడు. ఫోర్స్ ఎంతమంది ఉన్నారు? మన దగ్గర 200 మంది సైన్యం, 4 ఫిరంగులు, ఒక యుద్ధానికి సరిపడే అమ్యునిషన్ ఉంది. ఇంకో 10 నిమిషాల్లో దీనికి 2 సైన్యం వస్తుంది. 10 నిమిషాలా? 10 నిమిషాలు వాడిని ఆపాలి కదా సార్.
నా ప్లాన్ నీకు ఇంకా అర్థం కాలేదా బ్రాకెన్? నేతాజీని పట్టుకోవడానికి వచ్చిన మన ఫోర్స్ మీద ఐఎన్ఏ తీవ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో వీరోచితంగా పోరాడిన నువ్వు సముద్ర చేతిలో చనిపోయావు. అంతకంటే వీరోచితంగా పోరాడిన నేను సముద్రాన్ని చంపేశాను. నిన్ను చంపిన సముద్రాన్ని హతమార్చినందుకు బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ నాకు మెడల్ ఇస్తుంది. అండ్ ఐ విల్ ఆల్వేస్ రిమైన్ యాజ్ డెవిల్, ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్. త్రివర్ణ ఆ రోజు నేతాజీ ప్రాణాలు కాపాడి దేశ చరిత్రని మలుపు తిప్పాడు. అయినా ఆ దేశ చరిత్రలో తనకు పేజీ కావాలని అతనెప్పుడూ కోరుకోలేదు.